దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి దినము ఈ అనుదిన వాక్య ఆహారము అనేటువంటి ఈ దేవుని యొక్క మాటలను మీతో పంచుకొనడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్న ఆయన ప్రతి ఒక్క మాటను బట్టి మీ ఆత్మలను బలపరుచుకొని మరింత దేవుని సన్నిధిని అనుభవించాలి అని దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేరేపణతో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రియులారా, దయచేసి కొంత సమయం ఈ యొక్క వాక్యాన్ని, అమూల్యమైనటువంటి దేవుని మాటలను మేము మీకు వినిపిస్తూ ఉండగా మీరు మీ యొక్క పనులను కొద్ది సమయం ప్రక్కన పెట్టి దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించి దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెనలు పొందుతారని ప్రేమతో మీకు తెలియచేస్తూ, ఈ దినమునకై దేవుడు మనకు ఏర్పరిచినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఏమని ఉంది అక్కడ మాట అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మొదటి మాట మనం ఈరోజు ధ్యానించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులారా, ఒకనొక సమయాన్ని ఒక భక్తుడు తన యొక్క మాటలను ఇలాగున ఉపమాన రీతిగా చెప్పాడు. అవి నేను ఈ సమయంలో మీతో పంచుకుంటున్నాను. దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే ఏమిటో అని ఒకరోజు సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు ఒక అడవిలోనికి వెళ్ళాడు. అడవిలోనికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు, దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే ఏమిటి అని. అతడు అడవిలో కూర్చొని దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. అలాగున సాధు సుందర్ సింగ్ తనలో తాను ఆలోచించుకునిచుండగా అనుకోకుండా ఆ అడవికి నిప్పంటుకొని ఆ అడవి మెల్లమెల్లగా తగలబడటం సాధు సుందర్ సింగ్కి కనిపించింది. ఆ మంటల్లో ఓ చెట్టు మీద ఎగరలేని పక్షి పిల్లలు గోలుగోలున అరుస్తున్నాయి. ఈ సాధు సుందర్ సింగ్ చూస్తున్నాడు. అడవిలో మెల్లిగా ఆ యొక్క అడవి తగలబడటం చూశాడు. పైన చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి ఆ ఎగరలేనటువంటి పక్షి పిల్లలు ఈ మంటను చూసి ప్రాణభయంతో అరుస్తూ ఉండటం విన్నాడు. వెంటనే ఆ అరుపున్నటువంటి తల్లి పక్షి ఆత్రంగా వచ్చి తన రెక్కల విశాలముగా విప్పి తన పిల్లలపై కప్పి వాటిని రక్షిస్తూ కూర్చుంది. ప్రియులారా, చూడండి,
ఎప్పుడైతే ఆ యొక్క ఎగరలేని పక్షి పిల్లలు ఆ మంటను బట్టి ప్రాణభయముతో గోల చేస్తున్నాయో, వెంటనే ఆ తల్లి పక్షి వచ్చింది, తన రెక్కలు చాపింది, తన రెక్కల నీడలోని 2 పిల్లలను కూడా కప్పి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఇంతలో ఆ మంటలు భయంకరంగా ఎగసిపడ్డాయి. అలా మంటలు భారీ ఎత్తున పెరిగిన తర్వాత తల్లి పక్షి కింద పడి ప్రాణాలు విడిచింది. చివరికి ఏం జరిగిందా అని చూడడం కొరకు సాధు సుందర్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తల్లి పక్షిని చూసినప్పుడు ఆ తల్లి పక్షి చనిపోయి ఉంది. ఎందుకంటే ఆ భయంకరమైనటువంటి మంటలకు రెక్కలు చాపి తన పిల్లలను కప్పేటువంటి ప్రక్రియలో అది ఆ మంటకు ఆహుతైపోయి క్రింద పడిపోయింది. క్రింద పడగానే తన యొక్క ప్రాణం పోయింది. కానీ పక్షి పిల్లలు మాత్రం రెక్కల సందుల్లో క్షేమంగా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు కూడా మనల్ని బ్రతికించాలని మన కోసం ఆయన ఇలాగనే ఆ తల్లి పక్షి ఎలాగైతే తన బిడ్డలను ప్రాణమును కాపాడాలని, తన బిడ్డలను రక్షించాలని తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆ బిడ్డల కోసం చనిపోయిందో, అలాగునే మన ప్రభు యేసుక్రీస్తు కూడా చనిపోయాడు. మనం వాక్యంలో చూస్తున్నాం. ఇంతకీ సాధు సుందర్ సింగ్ తన యొక్క ఆలోచనలో దేవుడు లోకాన్ని ప్రేమించడం ఏమిటంట అని, ఏ విధంగా దేవుడు లోకాన్ని ప్రేమించాడో అనే ఆలోచన తనను పదే పదే ప్రేరేపిస్తున్నప్పుడు ఈ జరిగిన ఈ సంభవం చూసి అప్పుడు అనుకున్నాడంట, అవును, ఆ తల్లి పక్షి ఎలాగనైతే తన బిడ్డల మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి తన ప్రాణాలను ఇచ్చిందో, దేవుడు కూడా ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని, ఎవ్వరూ చూపలేని మరి బహు గొప్పదైనటువంటి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో తద్వారా తెలుసుకునేటట్లుగా ఆయన చేశాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది కన్నా తల్లులే నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు తన యొక్క బిడ్డల మీద కనికరం అనేది చూపకుండా తన బిడ్డలను మరిచిపోయి వారు తమ బిడ్డలను విడిచిపోయేటువంటి ఈ లోకంలో చాలామంది తల్లులను మనం చూస్తున్నాం. కానీ మన ప్రభు మన దేవుడు తల్లి అయినా తన బిడ్డను మరుస్తుందేమో కానీ ఆయన తన బిడ్డలను ఎన్నడను మరవడు అన్న మాటను మనం చూస్తున్నాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. దేవుడు మనకు జన్మనిచ్చిన తల్లి అయినా మనం మర్చిపోతుందేమో కానీ ఆయన మనల్ని మరవడని, మనలను ఆయన అరచేతుల మీదనే చెక్కుకున్నాడని, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట నున్నవి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఈ లోకంలో తల్లి అయినా తండ్రి అయినా చూపలేనటువంటి ఆ గొప్ప ప్రేమను దేవుడు తన అద్భుతమైన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన ఎడల చూపించి మనందరి పాపములకు బదులుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి ఆ ప్రభువే మనల కొరకు ప్రాణములను పెట్టి రక్తమును కార్చి
మన నిమిత్తం మన స్థానంలో ఆయన చనిపోయినట్లుగా లేఖనంలో మనము చూడగలం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని మనకు అర్థమవుతుంది. ఎంత ప్రేమించాడు అని అంటే, ఆయన ప్రేమకు వెలకట్టలేదు. ఆయన ప్రేమ అవధులు లేనిది. ఆయన యొక్క ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు మనము కొలవజాలము. అలాంటి గొప్ప ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు అనడానికి ఇదే గొప్ప ఉదాహరణ. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను తన అరచేతుల మీద చెక్కున్నాడు. కాబట్టి ఒకవేళ తల్లి తండ్రి నిన్ను మరచినా విడిచినా ఆయన మరువడు విడవడని నీవు ఎరిగి, నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని, నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడని విశ్వసించి దేవుడిచ్చే గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, పాపములు, శాపములు అయ్యా నాయన, ఇదిగో తండ్రి తెచ్చి నాయన ప్రభా, అయ్యా మేము నరకానికి వెళ్ళి ప్రభా నాయన ప్రభా, అక్కడ తండ్రి నాయన ఆత్మ ఓ ప్రభా నాయన అగ్నికి నాయన ప్రభా, అయ్యా నాయన ఆత్మ ఆరదు, ఆత్మ సావదు, పురుగు నాయన సావదు, అగ్ని ఆరదు అనే భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి అయ్యా మేము నాయన అనుభవించకుండా మాకు బదులుగా తండ్రి మమ్మల్ని రక్షించడానికి ప్రభా నీ ప్రాణాన్ని లోకంలో ప్రభా అందరి నిమిత్తం పెట్టి అయ్యా నీ ప్రేమను నాయన చాటుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ప్రేమతో మమ్మల్ని ఎలాగైతే రక్షించుకున్నావు, మా కొరకు ఎలా అయితే మీరు ప్రాణాలు పెట్టారో అలాగున దేవా, ఇంకను రక్షణ లేనటువంటి వారు, ఇంకా పాపము శాపములో నాయన ఇదిగో తండ్రి చచ్చిన స్థితిలో ఉన్నవారు మీరే వెదికి రక్షించి కృప చూపించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మను సహవాసం, ఆదరణ, కాపుదల, భద్రత ఈ వాక్యాన్ని విని యేసుక్రీస్తు ప్రభువు నా కొరకనే ఆయన భూలోకానికి వచ్చి నా పాపములను క్షమించి నాకు బదులుగా ఆయన మరణించి నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి సదాకాలం కృప తోడై నడిపించునుగా. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రవేశనామము సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. ఆమేన్.